ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకపోవడం వల్ల అనుకుంటా, ఒక ఎక్స్‌పెక్టేషన్స్ వరకు అయితే 'భరత మహాశైల విజ్ఞప్తి' అయితే రీచ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డిక్ట్ చెప్పాలంటే సినిమా బాగుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా 'రవితేజ' గారి సినిమా సంక్రాంతికి రిలీజ్ అయిన 'భరత మహాశైల విజ్ఞప్తి' సినిమా బాగుంది. చాలా బాగుందనంటే అది చాలా పెద్ద క్వెషన్ మార్క్ అయిపోద్ది. బట్ డెఫినెట్‌లీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ హ్యాపీగా థియేటర్‌లో కూర్చొని ఒక 2:30 గంటలు కడుపుబ్బా నవ్వుకొని మీరైతే బయటకు వచ్చేయచ్చు. మరి యూత్‌లో ఉన్న వాళ్ళందరికనంటే ఈ కామెడీ అంతగా వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆ సిట్యుయేషన్స్ అలాంటివి, అక్కడ జరుగుతున్న కామెడీ డైలాగ్స్ కానీ, రైటింగ్ అంతా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి. బట్ ఎనీవేస్ సినిమా స్టోరీ ప్లాట్ అనేది చాలా సింపుల్‌గా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాల్లాగే మన 'రవితేజ' గారికి ఆల్రెడీ పెళ్ళైపోయినా స్పెయిన్ ఒక పని మీద వెళ్తూ ఉంటారు. అక్కడ ఆషిక గారిని కలవడం జరుగుతుంది. బట్ మరి ఎవరికి న్యాయం చేశారు, ఎవరికి అన్యాయం చేశారు, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్‌షిప్‌లోని 'రవితేజ' గారు ఎలా నలిగిపోయారు, ఇది మనకైతే స్టోరీ. బట్ మోర్ ఓవర్ సినిమా స్టోరీ లైన్ చాలా సింపుల్‌గా ఉంది కదా. బట్ ప్లేసెస్ అండ్ సిచ్యువేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్‌లో 'రవితేజ' గారు పడుతున్న బాధలు, ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి ఈ పక్కన ఉన్న కమెడియన్స్ అందరూ ఎలా హెల్ప్ చేస్తున్నారు. మోర్ ఓవర్ వెన్నెల కిషోర్ గారు, సత్య గారు, మురళీధర్ గౌడ్ గారు అండ్ 'రవితేజ' గారు కూడా, వీళ్ళందరి పర్ఫార్మెన్స్ కానీ, కామెడీ రైటింగ్లో కానీ, వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నప్పుడు కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. సో మనకు అందుకనే సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి వరకు కూడా మీరు హ్యాపీగా ఫేస్ మీద ఆ స్మైల్ ఉంటూనే ఉంటుంది. కొన్ని బ్లాక్స్లో కొంచెం ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే రైటింగ్లో కిషోర్ తిరుమల గారు అంత బాగా హ్యాండిల్ చేశారని చెప్పుకోవచ్చు. బట్ మోర్ ఓవర్ ఈ సంక్రాంతికి ఇలాంటి సినిమాలే, ఒక మంచి కమర్షియల్ సినిమా కావాలి. అండ్ చాలాసార్లు 'రవితేజ' గారు తీయడానికి ట్రై చేసిన కరెక్ట్ టైం దొరకలేదు. బట్ సంక్రాంతిలో ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి కావాల్సింది అలాంటి ఒక కమర్షియల్ సినిమా. అక్కడెక్కడ ఒక సాంగ్ రావాలి, మంచిగా నవ్వుకోవాలి. సో హ్యాపీగా ఫైనల్గా ఒక మంచి సినిమాని చూశానన్న ఫీలింగ్ ఆడియన్స్ అందరికి రావాలి. సో ఈరోజు మీరు 'భరత మహాశైల విజ్ఞప్తి' చూస్తున్నప్పుడు కూడా సినిమా స్టార్ట్ అవ్వడమే సినిమా స్టార్ట్ అవడమే ఒక మంచి కామెడీ ట్రాక్తో స్టార్ట్ అవుతుంటుంది కాబట్టి మధ్యలో ఆ రిలాక్సేషన్ గురించి కలర్ఫుల్ ఫ్రేమ్స్తోని మంచిగా మీకు సాంగ్స్ వస్తూనే ఉంటాయి. అండ్ అదే కాకుండా కొన్ని రీమిక్స్ సాంగ్స్ కూడా యాడ్ చేశారు. అది కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అంటే థియేటరే ఒక డీజే ప్లేస్లా మారిపోతుంటుంది. సో అలా మంచి ప్లానింగ్ మొత్తం అంతా చేసుకొని కిషోర్ తిరుమల గారు 'రవితేజ' గారిని ఒక కొత్త 'రవితేజ' గారిగా మన అందరికీ కూడా ప్రజెంట్ చేశారు. ఎందుకంటే నార్మల్గా 'రవితేజ' గారు ఎప్పుడు కూడా స్క్రీన్ మీద చాలా ఎనర్జీ ఆయన మనకు చూపిస్తూ ఉంటారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్గా, చాలా కామ్గా, చాలా సిచ్యువేషనల్ కామెడీని ప్లాన్ చేస్తూ ఆయన కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఆయన చుట్టుపక్కల చేస్తున్న వాళ్ళందరూ కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మీరు హిలేరియస్గా సినిమాని అయితే ఎంజాయ్ చేస్తారు, పర్టికులర్గా ఫ్యామిలీ ఆడియన్స్. బట్ యూత్ అందరికీ ఏంటంటే వాళ్ళు ఎక్కడ కనెక్ట్ అవుతారు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ ఎనీవేస్ మీరందరూ కూడా ఈ కామెడీని ఒక వన్ టైం వాచబుల్గా ఎంజాయ్ చేస్తారు. కానీ బట్ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే డింపుల్ హయాతి, ఆషిక, 'రవితేజ' గారు అండ్ అలాగే మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ వీటన్నిటితో కన్నా మన రోహన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది సినిమాలో. సో కొంచెం వీళ్ళందరూ టైం డ్యూరేషన్స్ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా బట్ వాళ్ళు స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి కూడా మిమ్మల్ని హ్యాపీగా నవ్వించి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇంకేమాత్రం ఆలోచించకుండా ఒక మంచి సినిమాని 'రవితేజ' గారు చాలా రోజుల తర్వాత కమర్షియల్ ఫార్మేట్లో తీసుకొచ్చి సక్సెస్ అవ్వడం ఒక తెలుగు సినిమా ఆడియన్గా నేనైతే చాలా హ్యాపీ. మీరు కూడా కొత్త 'రవితేజ'ని, ఒక కొత్త సినిమాని 'భరత మహాశైల విజ్ఞప్తి' చూస్తూ ఉంటారు. అండ్ లాస్ట్లో ఎమోషన్ని కూడా చాలా మంచిగా హ్యాండిల్ చేశారు. అంటే ముందంతా వాళ్ళు అడిగిన ఒక క్వశ్చన్కి లాస్ట్లో డైరెక్టర్ గారు ఇచ్చిన ఆన్సర్ అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. ప్రతి అబ్బాయికి ఆ లాస్ట్లో వచ్చిన ఆన్సర్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో హ్యాపీగా మీరందరూ కూడా సినిమా మొత్తాన్ని ఎంటర్టైన్ అయ్యి లాస్ట్లో ఆ ఎమోషన్లో వచ్చే ఆన్సర్ని కూడా మీ లైఫ్లో యూజ్ చేసుకోండి. ఎనీవేస్ మొత్తం అంతా ఫ్రెండ్స్తోని అండ్ ఫ్యామిలీస్తోని 'భరత మహాశైల విజ్ఞప్తి' 'రవితేజ' గారిని, ఒక కొత్త 'రవితేజ' గారిని ఈసారి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదు, సాటిస్ఫై చేసే థియేటర్ నుంచి బయటకు పంపిస్తారు. సో హ్యాపీగా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ సినిమా ఒపీనియన్తో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను.